గైస్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని, అందులో ముఖ్యంగా సినీ ప్రముఖులు నటి హేమ, శ్రీకాంత్, జానీ మాస్టర్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అసలు రేవ్ పార్టీ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం సోషల్ మీడియాలో చాలా మందిలో కనిపిస్తుంది. అసలు ఈ రేవ్ పార్టీలు అంటే ఏంటి? ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు? అసలు ఈ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు అనేది చూద్దాం. సాధారణంగా రేవ్ పార్టీలు అంటే చాలా ఖరీదైన వ్యవహారం అని తెలుస్తుంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజే సుమారు 50 లక్షలని. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలకు చాలా గోప్యంగా నిర్వహిస్తుంటారని తెలుస్తుంది. అయితే రేవ్ అనే పదం జమైకా భాష నుండి వచ్చింది. రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో మొదలైంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రారంభంలో క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే ఉండేది. ఫారిన్ కంట్రీస్లో మద్యం సేవించి ఎక్కువ మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసేవారు. జనరల్గా దీన్ని వైల్డ్ బిహేవియర్తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు. ఇండియాలో అయితే రేవ్ పార్టీ కల్చర్ గోవాలో నుంచి స్టార్ట్ అయింది. అయితే హిప్పీలు దీన్ని గోవాలో ప్రారంభించారు. తర్వాత హైదరాబాద్, బెంగళూరు మెట్రో సిటీస్లో జరగడం చూస్తుంటాం. ఈ పార్టీలలో ఎంపిక చేసిన వ్యక్తులే, అది కూడా పరిమిత సంఖ్యలోనే పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. ఈ వ్యక్తులను అస్సలు అనుమతించరు. కానీ ఈ పార్టీలో ఉండే కార్యకలాపాల గురించి చెప్పడంతో పాటు పాల్గొనే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీని ప్లాన్ చేస్తారు. ఇంటికి ఓకే అన్న తర్వాతే ఇందులో పాల్గొనేలా చేస్తారు. ఇక ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌస్లోనో లేదా గెస్ట్ హౌస్లోనే నిర్వహిస్తారు. దీన్ని 24 గంటల నుంచి 3 రోజుల వరకు నిర్వహిస్తారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, డ్రగ్స్ అన్నీ ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పార్టీల్లో అయితే అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ముందుగానే సీసీ కెమెరాలు ఆఫ్ చేస్తారు మరియు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ముందే తీసుకుంటారని తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మొదటిది ఫెస్టివల్ రేవ్స్. అంటే ఫెస్టివల్ రేవ్స్లో చాలా రోజుల పాటు జరిగే భారీ స్థాయిలో జరిగే ఈవెంట్లు అన్నమాట. అండర్ గ్రౌండ్ రేవ్లు. అంటే అండర్ గ్రౌండ్ రేవ్లు సాధారణంగా గిడ్డంగులు, పాడుబడిన భవనాల్లో, అండర్ గ్రౌండ్ క్లబ్బుల్లో నిర్వహిస్తారు. క్లబ్ రేవ్స్. అంటే క్లబ్ రేవ్స్ సాంప్రదాయ నైట్ క్లబ్ వేదికలుగా ఏర్పాటు చేస్తారు. డే రేవ్స్ అనేది పగటిపూట జరిగేవి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంగీతాలతో ఆరుబయట జరుగుతాయి. హార్డ్ స్టైల్ రేవులు. హార్డ్ స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి గ్యాదర్ అయ్యే పార్టీనే రేవ్ పార్టీ అని అనుకోవచ్చు. ఇక్కడ దేనికి కొదువు ఉండదు. ఇలాంటి కల్చర్పై మీరేమంటారో కామెంట్ చేయండి.